కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇందులో ఎంత పెద్దవాళ్లున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి. పేదోడి సొమ్ము తిన్నవాళ్లు ఎంత పెద్దవాళ్లున్నా వాళ్లపై చట్టం చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో రాజకీయ వేధింపులు లేవన్నారు. మిషన్ భగీరథలోనూ దోచుకున్నారని, ఒకదాని తర్వాత మరొకదానిపై విచారణ ఉంటుందన్నారు పొంగులేటి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితుడు విచారణకు హాజరయ్యారని, ఈ కేసులో కూడా సూత్రధారులు బయటకు వస్తారని అన్నారు. పిత కాని జాతిపితగా చెప్పుకునే వ్యక్తి గాని, ఇంకా మిగతా దానికి సంబంధించిన వ్యక్తులు గాని, ఆ వ్యవస్థ గాని ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత ఈ పేదోడి ప్రభుత్వం పేదోడు సొమ్మును కొల్లగొట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తుల పట్ల దాంట్లో ఉండే అంశాల పరంగా అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టరీత్యా కక్షపూరితంగా కాకుండా చట్టరీత్యా చట్టము తన పని చేసుకుంటూ పోతుందనే విధంగా, చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని